మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ 28న స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 18. సో పేమెంట్ చేయడానికి కూడా అదే డేట్ మనకు లాస్ట్ డేటు. సో దీనికి సంబంధించి ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఏప్రిల్ 22, 23 చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి మనకు ఇక్కడ ఏదైతే జూన్లో కండక్ట్ చేస్తామని మెన్షన్ అయితే చేయడం జరిగింది, 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు. సో పేపర్ 2 వచ్చి తర్వాత మెన్షన్ చేస్తామన్నారు, తర్వాత నోటిఫై చేస్తామన్నారు. సో దీనికి సంబంధించి మనకు ఏం పోస్టులు రిలీజ్ అయ్యాయని చూసుకుంటే మనకు ఇక్కడ జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైతే జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. సో ఇక్కడ చాలా రకాల ఏదైతే డిపార్ట్మెంట్స్లో 987 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషను, అలాగే బ్రహ్మపుత్ర బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇలాంటి చాలా రకాల బోర్డులు, కమిషన్స్లో మనకి ఈ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి డిప్లొమా ఆర్ బీటెక్ రిలవెంట్ ఫీల్డ్లో అంటే మెకానికల్కి సంబంధించి మెకానికల్ జాబ్కి మెకానికల్, సివిల్కి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్, ఏదైతే ఇక్కడ బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 18 to 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. సో డిఫరెంట్ బోర్డ్స్, డిఫరెంట్ కమిషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. డీటెయిల్డ్గా ఏ బోర్డులో ఏ డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 438 అత్యధికంగా ఉన్నాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో 217, సెంట్రల్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా 121, సివిల్కి సంబంధించి 217. సో ఈ విధంగా మనకు వ్యాకన్సీస్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా వ్యాకన్సీస్ అయితే మెన్షన్ చేయలేదు, తర్వాత మెన్షన్ చేస్తాము అన్నారు. ఇప్పటిదాకా ఉన్న వ్యాకన్సీస్ 987ని ప్రజెంట్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ వ్యాకన్సీస్ అనేది మనకు ఇక్కడ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 18 to 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఆన్లైన్లోనే ఎస్ఎస్సి వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ssc.gov.in మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో వెళ్ళి ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫీజు చూసుకుంటే 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఆ 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్కి లేదు. ఓసీ ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 100 రూపాయలు పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్. అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సో అలాగే పేపర్ ఏలో చూసుకుంటే దాంట్లోనే జనరల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, సివిల్ వాళ్ళకి సివిల్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా 200 మార్కులకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 కూడా మనకు పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్ ఉంటుంది, పార్ట్ బి సో రిలవెంట్ ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది 2 hours అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి క్వాలిఫై అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ని కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, చూసి ప్రిపేర్ అవ్వండి. సో డిప్లొమా బీటెక్ ఏదైతే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 987 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.